తీర్పు రాకముందే వీలే జడ్జిలు, వీలే అడ్వకేట్లు, వీలే సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు అన్నట్టు తీర్పులు ఇచ్చేస్తారు. వీరికి నోటికి ఏదొస్తుంది నరం లేని నాలుకని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఇది జర్నలిజం అంటారా? వీళ్ళు ప్రభుత్వానికి కాదు ప్రజల కోసమే పోట్లాడుతున్నారంటే మరి అన్ని రాష్ట్రాలు కవర్ చేయాలి కదా. మరి బెంగాల్, కేరళని ఎందుకు వీళ్ళు అక్కడ జరుగుతున్న హిందువుల మీద జరుగుతున్న దాష్టికాన్ని, అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని ఎందుకు కవర్ చేయలేకపోతున్నారు? ఆపరేషన్ సింధూర్ అయినా, దానికంటే ముందు సర్జికల్ స్ట్రైక్స్ అయినా ఇంత ఫ్రీడమ్ అప్పుడు ఇవ్వలేదు మనకి, మన దేశ ఆర్మీకి. సో ఇక్కడ మోడీ చేస్తున్నాడు కాబట్టి రైట్ వింగర్ జర్నలిజం యాజ్ అ నేషనలిస్ట్ గా నరేంద్ర మోడీకి 100% సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు దీనికి మోడీ భర్, గోధి మీడియా, అస్కా జర్నలిస్ట్ అంటే మేము 100% ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ దేశాన్ని నడిపించే ఒక నాయకుడు కోసం మేము 100% మా జర్నలిజం వర్కౌట్ అవుతుంది. అక్కడ ఈ దేశం యొక్క మట్టిలో జీవిస్తూ, ఈ దేశం యొక్క తిండి తింటూ, ఈ దేశం యొక్క గాలి తీసుకుంటూ, ఈ దేశం యొక్క వనరులను మనం ఆస్వాదిస్తూ విదేశీ గొంతులకు ఫ్లూట్లు వాయించే బ్యాచ్ రైట్ వింగర్ జర్నలిజం కాదు.